వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. జిల్లాలోనే మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం గోడ్గల్ గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. జనసేన పార్టీ కోసిగి మండల నాయకుడు ఈరెడ్డి మరియు గ్రామ నాయకుడు గౌళ్ళ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఏపీబీసీ సంక్షేమ సంఘం రాయలసీమ కన్వీనర్ బి లక్ష్మణ హాజరయ్యారు. బి లక్ష్మణ గారిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ముందుగా కొసగి మండల నాయకుడు ఈరెడ్డి ప్రసంగిస్తూ కొసగి మండలంలో గ్రామాన జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని మండలంలోని పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. తదనంతరం మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందని, శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి కృషి పట్టుదల త్యాగాల ఫలితంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిందని, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పడిందని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ తెలిపారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని లక్ష్మణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల నాయకుడు ఈరెడ్డి, గౌడ్గల్ గ్రామ నాయకుడు గౌళ్ళ చంద్రశేఖర్ మరియు ముఖ్య నాయకులు జి శివారెడ్డి, నరసింహ, నాగరాజు, రవికుమార్, జయకృష్ణ, నరసప్ప, ఊరుకుంద, ఈరన్న, శివరాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోసిగి మండలం కొసిగి టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి, తోవి రామకృష్ణ, అరవిల్ వీరేష్, జ్ఞానేష్లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా యొక్క నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోతున్నారు. ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీ హయాంలో ఏమాత్రం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య, ఎక్కడ చూసినా గ్రామంలో కానీ మెయిన్ రోడ్లు కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎండాకాలం వస్తే నీళ్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో. మన నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రమే అభివృద్ధి చెందలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెస్తున్నారు. నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిన్ననే విజన్ డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతాంగానికి కూడా మంచి రోజులు వస్తున్నాయి.